ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి పట్టుబడింది. గుడిహత్నూర్ ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయి గుర్తించారు. నిందితుల నుంచి ఆటో 7 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిపారు పోలీసులు. వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక ఆటోలో అనుమానాస్పదంగా పడ్వాల్ కపూర్ సింగ్ అనే వ్యక్తి, ఇతను అందునాయక్ తండా ఇంద్రవెల్లి మండలం కనిపించగా అతన్ని చెక్ చేయగా అతని దగ్గర 6 కిలోల గంజాయి ప్యాక్ చేసింది దొరికింది. అతన్ని విచారించగా అతను తొడ్సం గోద్రు తోయగూడ గుడిహత్నూర్ మండలానికి చెందిన వ్యక్తి దగ్గర కొనుక్కొస్తున్నట్టుగా చెప్పాడు. ఆ సమాచారం మేరకు అతనింటి దగ్గర పోయి కూడా అక్కడ వెతకగా అతని దగ్గర కిలో గంజాయి మరియు 5,000 క్యాష్, ఒక మొబైల్ ఫోను సీజ్ చేయడం జరిగింది. గంజాయి వల్ల జరిగే ప్రమాదాల గురించి కూడా పబ్లిక్ అందరికీ తెలియజేస్తున్నాము. ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళు కూడా కల్టివేషన్ చేస్తే వాళ్ళకు రైతు బంధు మరియు మిగతా సంబంధిత బెనిఫిట్లు రాకుండా కూడా అవుతున్నది. యువత కూడా దీనివల్ల చెడు వ్యసనాలకు లోనై చాలా రకాలుగా బాధపడుతున్నారు. ఇటు కేసులో ఇచ్చోడ సిఐ భీమేష్ గారు మరియు మహేందర్ గారు చాకచక్యంగా వ్యవహరించి 7 కిలోల గంజా పట్టుకోవడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది.